ఈ వాల్ని ఎలా ఇమాజిన్ చేసుకో, ఈ వాల్లో ఎవ్రీ ఫ్లేవర్ ఒకే కలర్తో, ఎవ్రీ సాంగ్ ఒకే మెలోడీతో అండ్ ఒకే వాయిస్తో ఉంటే ఎలా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్. వినటానికే చాలా కష్టంగా ఉందా? అందుకే యూనిక్గా ఉండేలా చూసుకోవాలి. దట్స్ బికాజ్ యూనిక్నెస్ ఈజ్ వాట్ మేక్స్ లైఫ్స్ వైబ్రెంట్, ఇంట్రెస్టింగ్ అండ్ వర్త్ లివింగ్. సో ఎప్పుడూ ఒకరిని కాపీ చేసి ఎదుగుదాం అనుకోవద్దు. నీకంటూ ఒక యూనిక్నెస్ని క్రియేట్ చేసుకో. నువ్వు అందరినీ కాపీ చేస్తూ ఉంటే నీకు నలుగురిలో గుర్తింపు రాదు. సో క్రియేట్ యువర్ ఓన్ యూనిక్నెస్. కాపీ వాళ్ళందరూ ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు అంతే. నార్మల్ లైఫ్ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ రిజల్ట్స్. కానీ నువ్వు మాత్రం యు ఆర్ నాట్ బోర్న్ టు బ్లెండ్ ఇన్, యు ఆర్ సంథింగ్ ఎల్స్. ట్రీస్ ఎప్పుడూ కూడా స్ట్రైట్గా పెరగవు. దే ట్విస్ట్, దే టర్న్ అండ్ దే ఫైట్ ఫర్ లైట్. అండ్ దట్స్ ద బ్యూటీ, దట్స్ ద యూనిక్నెస్. నీ యూనిక్నెస్ కొంతమందికి అర్థం అవ్వకపోవచ్చు. దట్స్ ఓకే. డోంట్ చేంజ్ ఫ్రమ్ యువర్ యూనిక్నెస్ ఈవెన్ ద పీపుల్ లాఫ్డ్ ఎట్ యూ. మీలో చాలామందికి సందీప్ రెడ్డి వంగ గారి స్టైల్ బాగా నచ్చి ఉంటుంది అండ్ అంతే మందికి నచ్చదు కూడా. బట్ అయినా సరే సందీప్ రెడ్డి వంగ గారు అతని యూనిక్నెస్ని చేంజ్ చేసుకోలేదు. జస్ట్ థింక్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో నువ్వు ఒక మంచి కోట్ ఆర్ సూట్ వేసుకొని వాళ్ళందరి మధ్యలో ఒక స్టైల్ వాక్ చేసుకుంటూ వస్తే ఎలా ఉంటుందో. ఇట్ గివ్స్ యూ మోర్ యూనిక్ హ్యాపీనెస్ అండ్ ఇట్ గ్రాబ్స్ మోర్ అటెన్షన్. నువ్వు ఎంచుకున్న పాత్ నీకు మాత్రమే తెలుస్తుంది, బయట జనాలకు కాదు. సో స్టాప్ ఆస్కింగ్ డైరెక్షన్స్ ఫ్రమ్ పీపుల్ అండ్ స్టాప్ కాపీయింగ్ దెమ్ ఫర్ యువర్ లైఫ్. యువర్ జర్నీ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్స్. మీ స్పీడ్ స్లో అయితే పర్వాలేదు, బట్ మీ డైరెక్షన్ అనేది చేంజ్ అవ్వకూడదు. నీ వీక్నెస్ని కూడా యూనిక్ అండ్ స్టైల్గా మార్చుకో. వెన్ ఎవర్ దే విల్ సే యు ఆర్ డిఫరెంట్, దెన్ జస్ట్ స్మైల్ అండ్ సే ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐ వాంట్ అని. అందరికీ నచ్చడం అంటే మీ సోల్ని అమ్మేయడమే. ఆర్ యూ రియల్లీ రెడీ టు సెల్ యువర్ సెల్ఫ్ ఫర్ దైర్ అప్రూవల్? ఉంచుకో, యూనిక్నెస్కి ప్రైస్ ఉంటుంది. అది మీరు ఎంత డిమాండ్ చేస్తే అంత ఉంటుంది. కానీ దాని వాల్యూ ప్రతి జనరేషన్కి తెలుస్తుంది. దే విల్ రిజెక్ట్ యూ టుడే, డోంట్ వరీ, రేపు మీ గురించి బుక్స్లో రాస్తారు. బీ రా, బీ రఫ్ అండ్ బీ రియల్. నీ యూనిక్నెస్ వల్ల నీ సిగ్నేచర్ అనేది నీ ఆటోగ్రాఫ్గా మారాలి. మారడం కోసం ఈ 3 స్టెప్స్ నేర్చుకో. డోంట్ సీక్ అప్రూవల్. మీ జర్నీకి ఒక గ్రీన్ సిగ్నల్ కావాలి, అది నీ మైండ్ నుంచి ఇవ్వాలి. మీ బాడీ ఏం చెప్తే అది చేసేలా నీ బ్రెయిన్ ఉంచుకోవద్దు. నీ బ్రెయిన్ ఏది అనుకుంటే అది చేసేలా నీ బాడీని ఒక వెపన్లా మార్చుకో. దట్స్ వేర్ ద యూనిక్నెస్ ఈజ్ రియల్లీ స్టార్ట్స్. బిల్డ్ సెల్ఫ్ ఐడెంటిటీ. నువ్వు నీ ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి. ఏదైతే నీ వాల్యూస్, నీ బిలీఫ్స్ అండ్ నీ ప్యాషన్ అండ్ నీ పెయిన్ నుంచి వస్తాయో అదే నీ ఓన్ ఐడెంటిటీ అండ్ నీ పవర్ అవుతుంది. నీకెప్పుడు అనిపించలేదా, నాకంటూ ఒక గుర్తింపు రావాలి, నా వల్ల మా పేరెంట్స్ గర్వంగా ఫీల్ అవ్వాలి, బయటికి వెళ్తే నాకు జనాలు రెస్పెక్ట్ ఇవ్వాలి అని? సో క్రియేట్ యువర్ ఓన్ ఐడెంటిటీ. కన్సిస్టెన్సీ. యూనిక్నెస్ ఈజ్ నాట్ బోర్న్, ఇట్ ఈస్ బిల్ట్. డైలీ నీ పనిలో, డైలీ నీకు నచ్చిన ప్యాషన్లో నువ్వు ఒక అన్స్టాపబుల్ పర్సన్ అవ్వాలి. ఎప్పుడు బాగుంటుందని నీ ఓన్ ఐడెంటిటీ వదిలేసి కాపీ చేయకూడదు. నీకు నచ్చిన దానిలో నువ్వు కన్సిస్టెన్సీగా ఎదుగుతూ ఉండాలి. ఈ వాల్లో నీ కాపీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది, బట్ నీ ఒరిజినల్ ఇంకా రెడీ కాలేదు. సో బిల్ట్ దట్. మీ అందరికీ ఒక స్మాల్ ఛాలెంజ్. ఈ రోజు నుంచి మీ యూనిక్ స్కిల్ని ప్రాక్టీస్ చేయండి. నేను అనుకుంటున్నా 90% మంది దీనిలో ఫెయిల్ అవ్వచ్చని. ఎవరైతే నేను ఫెయిల్ అవ్వను, నేను యూనిక్గా ఉంటానంటారో వాళ్ళు కమెంట్ చేయండి, ఐ విల్ బీ యూనిక్ అని. అప్పుడే నేను నమ్ముతా మీరు యూనిక్గా ఉంటారని.